వచ్చిన నియోజక కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక గ్రామంలో గ్రామ స్థాయి అధ్యక్షుడిగా ఉంటే సరిపోతుందని భావించినటువంటి నాలాంటి కార్యకర్తలందరికీ తల్లిలాంటి పాత్ర పోషించి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చున్నటువంటి ఇలాంటి సభల మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఈరోజు మనం అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర సోషల్ మీడియా. కానీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా కొంత ఇబ్బందిగా మారినటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులమైనా తాలూకా అధ్యక్షులమైనా లేదా కమిటీ సభ్యులం ఎవరమైనా మనం వాస్తవంగా చెప్పాలంటే మన ప్రభుత్వం చాలా చాలా మంచి మంచి పనులు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కానీ దాన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్దలు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఊర్లలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినందుకు ఎవరికి ఏ కౌంటర్ ఇస్తే ఎవరు దూరం అవుతాడో ఏ ఊరు దూరం అవుతాడనే భయంతో మనోళ్ళు ఎవరంతా వాళ్ళు సైలెంట్గా అవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తున్న మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలను కోరేది ఏంటంటే మా యువజన కాంగ్రెస్కి మీరు ఇచ్చే అవకాశాలతో పాటు ఎన్నికలు కూడా ఎంత వీలైతే తొందరగా పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే సగం జేబు కాలేదన్నా దయచేసి కొంచెం ఏమనుకోకుండా ఇది గట్టిగా చెప్పి కొంచెం తొందరగా పెట్టి అని కోరుకుంటూ యాక్చువల్గా ఈరోజు సభకి మా మంత్రివర్యులు మా కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారు కూడా వచ్చి ఉంటే మేము ఇంకా సంతోషపడే వాళ్ళం. సార్ అన్నందుకు బాధపడదు. మరొకసారి ఇక్కడ ఉన్న అందరికీ కోరేది ఏంటంటే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ పోరాటాన్ని నమ్ముకోవాలని తెలియజేస్తూ ఈ 2 నెలలు ఎందుకంటే మనం కష్టపడేటువంటి పెద్దవాళ్ళందరూ సీట్ల మీద ఉన్నారు. ఇప్పుడు మన సీట్ కోసం మనం పోరాటం చేయాలి. మన సీట్కు పోరాటం చేసినప్పుడు మనం సైలెంట్ అయితే మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పైన ఉన్న వాళ్ళకంటే కూడా మనమే ఎక్కువ కష్టపడి మన పార్టీ చేసిన నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలంటే సోషల్ మీడియా ప్రతినిధులే కాకుండా మనం కూడా యువజన కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కార్యకర్తలాగా పనిచేసి మనం చేసేటువంటి పనులను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళి మన పార్టీలో ఉన్న అందరికీ సర్పంచులుగా ఎంపీటీసీగా జడ్పీటీసీగా అవకాశాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అధ్యక్షులు అభినందన గారి బట్టి ధన్యవాదాలు ఇస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్.